హాయ్ అండి. ఈరోజు మరో కొత్త విషయంతో మీ ముందుకొచ్చేసాను. అదేంటో వినేద్దామా? తల్లిదండ్రులు మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. బిడ్డలని పెద్దవారిని చేయాలి. వారు ఉన్నత ఉద్యోగం సాధించాలి. నా బిడ్డల భవిష్యత్తు బంగారు బాటగా మార్చాలి అని చెప్పేసి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. తీరా బిడ్డలు పెద్దవారై చక్కటి ఉద్యోగం సంపాదించుకొని మంచి స్థానానికి వెళ్ళిన తర్వాత బిడ్డలైనటువంటి వారు తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి బహుమానం ఏంటో చెప్పమంటారా? ఒంటరితనం, లేదా వారి నుంచి దూరంగా వెళ్ళిపోవడం, లేదంటే వారిని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేయడం. నేటి సమాజంలో ఇదే జరుగుతుందండి. కానీ బైబిల్‌లో మాత్రం తల్లిదండ్రుల కోసం గొప్ప మాట రాసిపెట్టుంది. అదేంటంటే, నీ తల్లిని, తండ్రిని నువ్వు ఎప్పుడైతే సన్మానిస్తావో అప్పుడు నీకు దీర్ఘాయుష్షు కలుగుతుందని చెప్పేసి. మన తల్లిదండ్రులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం వారికిచ్చి, ప్రతి పని వారి దగ్గర నుంచి నేర్చుకొని, వారి దగ్గర నుంచి సలహా తీసుకొని మన పనులు మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం వారి మాటకి లోబడినట్లయితే ఖచ్చితంగా మనకి సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది. మనం తల్లిదండ్రులుగా ఎప్పుడైతే అవుతామో అప్పుడు ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులు మన కోసం ఏం త్యాగం చేస్తారు, మన కోసం ఎన్ని కష్టాలు పడ్డారు అన్నది నిజంగా మనకు అర్థమవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.